అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఈ తరగతి గదిలో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి అంశం సెకండ్ ఒపీనియన్. సెకండ్ ఒపీనియన్ అనేటువంటి పదం మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. ఏ సందర్భంలో ఎక్కువగా వింటూ ఉంటాం అంటే, ఒక వైద్యపరమైనటువంటి అంశంలో డాక్టర్ సాధారణంగా సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి అనేటువంటి సందర్భంలో అది మనం తరచుగా వింటూ ఉంటాం. అయితే ఈ సెకండ్ ఒపీనియన్ అనేటువంటిది కేవలం వైద్యపరమైనటువంటి అంశాలనే కాదు, చాలా అంశాల్లో మిమ్మల్ని, మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క లైఫ్ స్టైల్ని, మీకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ప్రభావితం చేస్తూ ఉన్నది. అది పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా, దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఎలా ఉంటుంది మన మీద అనేది ప్రధానంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అసలు మొదట మనం సెకండ్ ఒపీనియన్ అంటే ఏంటో చూద్దాం. ఇది రెండు రకాలుగా, రెండు యాంగిల్లో మనం చెప్పచ్చు. అంటే మొదటి యాంగిల్ చూస్తే, ఏదైనా ఒక పని చెయ్యాలి అని నిర్ణయించుకునే ముందు ఆ పనిలో ప్రముఖులు, ఆ పనిలో నిష్ణాతులు లేదా నిపుణులు అనుకోండి, వాళ్ళ యొక్క సలహాని పొందటమే సెకండ్ ఒపీనియన్. అంటే పొందడానికి వెళ్ళటమే సెకండ్ ఒపీనియన్. ఇది ఒక యాంగిల్. మరొక యాంగిల్లో మనం చూస్తే, ఒక పని చెయ్యాలని నిర్ణయించుకున్న తర్వాత కూడా ఆ పనిలో నిపుణులను లేదా నిష్ణాతుల యొక్క సలహాను పొందడానికి వెళ్ళడం, వాళ్ళ సలహాలు తీసుకోవడమే సెకండ్ ఒపీనియన్. అంటే ఇక్కడ సెకండ్ ఒపీనియన్లో రెండు కోణాలు మనకు కనపడుతున్నాయి. ఒక పని చెయ్యాలి అని నిర్ణయించుకునే ముందు, ఒక పని చేసేయాలి అని నిర్ణయించుకున్న తర్వాత కూడా, అంటే ఒక పని నేను చేయబోతున్నాను, ఏంటి, ఎలా ఉంటుంది, ఏంటని సలహాలు తీసుకోవడానికి వెళ్తాం. అది సెకండ్ ఒపీనియన్. ఒక పని ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి, దీన్ని నేను స్టార్ట్ చేయాలి, లేదా ఒక బిజినెస్ నేను స్టార్ట్ చేయాలి, లేదా ఇది నేను చదువుకోవాలి అని నిర్ణయించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఏదో అనుమానం పీకి సెకండ్ ఒపీనియన్కి మనం వెళ్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఈ సెకండ్ ఒపీనియన్ అనేటువంటిది రెండు పార్శ్యాల్లో మనకి వ్యక్తం అవుతూ ఉంటుంది. అయితే దీని యొక్క ప్రభావం ఎట్లా ఉండబోతుంది అనేది మనం ఒకసారి గమనించుకున్నట్లయితే, సెకండ్ ఒపీనియన్కి వెళ్ళినటువంటి లేదా రెండవ ఒపీనియన్ తీసుకున్నటువంటి అనేక మందిని గమనించిన తర్వాత, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సెకండ్ ఒపీనియన్ ద్వారా ఎక్కువ మంది లాస్ అయ్యారు అనేటువంటి విషయాలు నేను గమనించిన తర్వాతే కొంచెం ఇలాంటి అంశాల మీద మీకు సలహా ఇస్తే బాగుంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం అనమాట. ఎందుకు లాస్ అవుతున్నారు సెకండ్ ఒపీనియన్ ద్వారా, దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేది మనం ఆలోచించుకుంటే, సెకండ్ ఒపీనియన్కి వెళ్ళిన తర్వాత తనకి ఏమవుతుందంటే, తను అనుకున్న పని చేయలేడు. ఏదో అనుకుంటాడు, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటాడు, లేదా ఒక పుస్తకాన్నే కొనాలనుకుంటాడు, లేదా తనకు నచ్చింది ఏదో చేయాలనుకుంటాడు, నచ్చిన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకుంటాడు, నచ్చిన అంశాన్ని చదివి లేదా నచ్చిన అంశం లేదా నచ్చిన జాబ్ని సాధించడానికి అతను చదువుకోవాలనుకుంటాడు. కానీ సెకండ్ ఒపీనియన్కి వెళ్ళిన తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకుంటూ ఉంటాడు. తద్వారా ఏమవుతుందంటే, ఇక్కడ మానసికంగా అతను సంఘర్షణకు లోనవుతుంటాడు. కారణం ఏంటంటే, తనకు నచ్చింది అది, కానీ వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవటం వల్ల తనకు నచ్చిన దాన్ని కూడా దూరం పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. కేవలం వ్యాపారపరమైన అంశాలలోనే కాదు, ఎడ్యుకేషన్ పరమైన అంశాలలోనే కాదు, వివాహపరమైన అంశాల్లో కూడా ఈ సెకండ్ ఒపీనియన్ అనేటువంటిది వాళ్ళ యొక్క జీవితాన్ని తారుమారు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక అమ్మాయి నచ్చుతుంది, లేదా ఒక అబ్బాయి నచ్చుతాడు, చేసుకుందామని మనసు చెబుతూ ఉంటుంది, కానీ సెకండ్ ఒపీనియన్కి వెళ్తాడు. ఆ సెకండ్ ఒపీనియన్లో జాతకాలు చెప్పేటోళ్ళు ఉండొచ్చు, లేదా వాళ్ళ యొక్క బంధువులు ఉండొచ్చు, లేదా ఇంకొక సదరు వ్యక్తి ఎవరో వాళ్ళతో కొలీగ్గా ఉండొచ్చు. వీళ్ళతో మాట్లాడిన తర్వాత లేనిపోని అనుమానాలు ఆ బాలలో స్టార్ట్ అవుతుంటాయి. స్టార్ట్ అయిన తర్వాత అంత నచ్చినటువంటి అమ్మాయిని, అంత నచ్చిన అబ్బాయిని కూడా వదులుకొని వాళ్ళకి అంతగా నచ్చినటువంటి వ్యక్తితో తమ యొక్క లైఫ్ స్టైల్ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే సెకండ్ ఒపీనియన్ ఇక్కడ వాళ్ళ జీవితాన్ని ఎంతగా ఇబ్బంది పెట్టింది అనేటువంటిది వాళ్ళని ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ మనసుని అడిగితేనే కానీ మనకు తెలియదు అనమాట. బయటికి నవ్వుతూ మాట్లాడినా కూడా లోపల వాళ్ళకి ఏదో మిస్ అయ్యేటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా వాళ్ళలో కలుగుతుంది. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్నటువంటి మీలో అనేక మంది ఈ సెకండ్ ఒపీనియన్ బాధితులు కూడా ఉండవచ్చు. మరి నిజమవుతుంది అనేటువంటిది మీ యొక్క కామెంట్ రూపంలో కానీ నాకు తెలియదు, కామెంట్ చేయండి అలాంటి వాళ్ళు కనుక ఉంటే. ఈ సెకండ్ ఒపీనియన్ వల్ల మానసిక సంఘర్షణ, బాధపడటమే కాకుండా మరొకటి, అతడు లేదా ఆమెలో ఎదుగుదల అనేటువంటిది ఉండదు. ఎందుకు ఎదుగుదల ఉండదంటే,
మనకు నచ్చిన పని అయితే మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం, అదే పనిగా దాని గురించి పరితపిస్తాం, అహర్నిశలు శ్రమిస్తాం, అందులో ఖచ్చితంగా ఎదుగుదల ఉంటాం. ఎంతోమంది చెప్పేటి విషయం ఇది. కానీ ఇక్కడ సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఏదో కలిసి వస్తుందని తీసుకుంటాడు, లేదా ఆ బిజినెస్ లాస్ వస్తుంది, ఇది అయితే బాగుంటుంది, దీనికి ఇప్పుడు డిమాండ్ ఉంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బిజినెస్ చేస్తాడు. లేదా ఇంకో ఏదో చదువు నిమిత్తం ప్రస్తుతానికి ఈ నోటిఫికేషన్ లేవు కదా, ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ పడింది కదా, ఇది చదువుకో, లేదా ఆ ఇన్స్టిట్యూట్ బాగోలేదు కదా, ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వు. ఇట్లాగా తనకి సంబంధం లేనటువంటి, తనకి ఇష్టమైన దాన్ని వదిలేసుకుని తనకు సంబంధం లేని అంశంలో దూరతాడు సెకండ్ ఒపీనియన్ తీసుకుని. ఎప్పుడైతే అట్లా దూరాడో అప్పుడు ఏమవుతుందంటే మనసుని పూర్తిగా అతను కేంద్రీకరించలేకపోతాడు. ఎప్పుడైతే మనసుని పూర్తిగా కేంద్రీకరించబోతాడో అప్పుడు ఆ అంశంలో, ఆ సదరు అంశంలో అతడు ఎదుగుదల అనేటువంటిది ఉండదు. ఖచ్చితంగా ఎదుగుదల ఉండదన్నమాట. సెకండ్ ఒపీనియన్ తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ, సెకండ్ ఒపీనియన్ తీసుకుని ఎడ్యుకేషన్ మార్చుకున్న వాళ్ళు కానీ, సెకండ్ ఒపీనియన్ తీసుకుని వివాహాలను మార్చుకున్న వాళ్ళు కానీ, అంటే వివాహం ఒకటి చేసుకోబోయి ఇంకోటి చేసుకున్న వాళ్ళు కానీ, సెకండ్ ఒపీనియన్ తీసుకుని తను చేరవలసినటువంటి జాబులో కాకుండా ఇంకో జాబులో చేరిన వాళ్ళు కానీ, సెకండ్ ఒపీనియన్ తీసుకుని తను చేరవలసిన కంపెనీలో కాకుండా ఇంకో కంపెనీలో చేరిన వాళ్ళు కానీ, ఎవరిని మీరు స్టడీ చేసినా ఖచ్చితంగా అందులో అతనికి రాణింపు అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. అందులో ఎమలలేడు, అందులో ఎదగలేడు. ఇట్లాగా అతడు నిరంతరం మనోవేదనకు గురవుతూ ఉంటాడు. ఇది రెండవ నష్టం దీనివల్ల. సెకండ్ ఒపీనియన్ ద్వారా ఎప్పుడైతే సెకండ్ ఒపీనియన్ మీద పూర్తిగా డిపెండ్ అయ్యి తనను తాను మార్చుకుని అందులోకి వెళ్ళడానికి ప్రయత్నించాడో, అందులో వెళుతూ ఉన్నాడో, అప్పుడు తనకు తెలియకుండానే ఆటోమేటిక్గా అతడు ఒత్తిడికి లోనవుతుంటాడు అనమాట. మనిషి ఎప్పుడు ఒత్తిడికి లోనవుతాడంటే, నాకు తెలిసి అనుకున్న పని అనుకున్న సమయంలో చేయలేనప్పుడు, రెండు తనకు నచ్చనటువంటి పరిసరాలలో అతను ఉన్నప్పుడు, మూడు తనకు తెలియనటువంటి పనిని తనకు అప్పచెప్పినప్పుడు ఒత్తిడికి లోనవుతాడు. ఒక బిజినెస్ తనకు తెలియదు కానీ ఆ బిజినెస్ చేయాలి, ఆ బిజినెస్లో ఎలా ముందుకెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి అనేది అతనికి తెలియనప్పుడు ఖచ్చితంగా ఒత్తిడికి లోనవుతాడు. ఒక ఆర్ట్స్ స్టూడెంట్స్ని తీసుకెళ్ళి మ్యాథ్స్ చదవమని మనం బలవంతం చేస్తే ఎలా ఉంటుంది, అతనికి ఒత్తిడికి లోనవుతాడు. అలాగే ఒక తెలియని బిజినెస్లోకి బలవంతంగా అతను నెట్టితే అతను ఒత్తిడికి లోనవుతుంటాడు. అంటే ఇలాంటి సిచ్యువేషన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే, సెకండ్ ఒపీనియన్ ద్వారా వెళ్ళినప్పుడు, దాంట్లో ప్రవేశించినప్పుడు, అది నువ్వు కొనసాగిస్తున్నప్పుడు ఖచ్చితంగా అది నీ యొక్క జీవితాన్ని అనేక ఒత్తిడికి లోను చేసి నిరంతరం ఒత్తిడితో నువ్వు ముందుకు వెళ్తావు. తద్వారా మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉండదు. ఏదో కోల్పోయాము అనేటువంటి ఫీలింగు అనుక్షణం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఇన్ని ఇబ్బందులున్నా మరి సెకండ్ ఒపీనియన్కి ఎందుకు వెళుతూ ఉంటాడు అంటే, ఖచ్చితంగా మనిషి జాగ్రత్త పరుడు, అందుకే సెకండ్ ఒపీనియన్కి వెళుతూ ఉంటాడు. ఏదో రాబోతుందేమో, దీనివల్ల ఏమైనా లాసులు ఉంటాయేమో, ఇది చేసుకోవడం వల్ల నాకు ఏమైనా ఇబ్బంది వస్తుందేమో, ఇలాంటి జాగ్రత్త పరుడు అనటం కంటే అతి జాగ్రత్త పరుడు అవ్వటం వల్ల ఈ సెకండ్ ఒపీనియన్కి వెళ్తూ ఉంటారు. ఎవరైతే మీలో అతి జాగ్రత్త పరులు ఉంటారో వీళ్ళు ఖచ్చితంగా సెకండ్ ఒపీనియన్కి వెళ్తూ ఉంటారు. అది వివాహ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, విద్యా విషయంలో కావచ్చు, మరొక రంగంలోనే సెకండ్ ఒపీనియన్కి వెళ్తూ ఉంటారు అతి జాగ్రత్త పరులు. ముఖ్యంగా ఎప్పుడైతే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళారో వీడికి అనుకున్న ఒపీనియన్ అక్కడి నుంచి రాదు. కానీ వాళ్ళందరూ నాకంటే తెలివైన వాళ్ళు కదా, వాళ్ళు బాగా అందులో అనుభవం ఉన్న వాళ్ళు కదా, వాళ్ళు సలహా తీసుకుని పాటిస్తే బాలే అనుకుంటూ అందులో దిగుతాడు. చివరాఖరికి ఏమవుతుందంటే అందులో ఏమనలేడు, షటర్ క్లోజ్ చేయవలసి వస్తుంది, మళ్ళీ తిరిగి తన ప్రయాణం మొదటి నుంచి వస్తుంది అనమాట. అంటే ఇలాగా ఎవరైతే అతి జాగ్రత్త పరులు ఉంటారో వాళ్ళు సెకండ్ ఒపీనియన్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళు లాస్ అవుతుంటారు. ఇక మరొకటి ఏంటంటే, ఎక్కువగా డిపెండబుల్ క్యారెక్టర్లు ఎవరైతే ఉంటారో మనలో, అంటే ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి తల్లిదండ్రుల మీద ఆధారపడటం కానీ, అన్నదమ్ముల మీద ఆధారపడటం కానీ, అక్క చెల్లెల మీద ఆధారపడటం కానీ, లేదా ఇతరుల గురువుల మీద ఆధారపడటం కానీ, లేదా ఇతరుల మీద ప్రముఖుల మీద ఆధారపడేటోళ్ళు ఎవరైతే ఉంటారో డిపెండబుల్ పర్సన్స్ అంటారు. ఈ డిపెండబుల్ పర్సన్స్ ఎక్కువగా సెకండ్ ఒపీనియన్కి వెళ్తూ ఉంటారు. మీరు మొత్తం వ్యాపార రంగంలో కానీ లేదా ఇతరత్ర రంగాల్లో మీరు గమనించండి, డిపెండబుల్ పర్సన్స్ సక్సెస్ రేట్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది, అసలు ఉండదని చెప్పొచ్చు. ఎవడైతే డిపెండబుల్ ఉండి ఆలోచన తీసుకోవడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో, ప్రతి దాంట్లోనూ డిపెండ్ అవుతూ ముందుకెళ్ళిన వాడు సక్సెస్ అనేటువంటి చేయలేడు. ఎవడైతే తన యొక్క నిర్ణయాన్ని తానే తీసుకుంటూ
కష్టమైన నష్టమైన తానే భరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడో వాడు సక్సెస్ అవుతూ ఉంటాడు. అంటే సెకండ్ ఒపీనియన్ను ఎక్కువగా ఎలాంటి వాళ్ళు వెళ్తూ ఉంటారు, డిపెండబుల్. అది ఎలా వస్తుందంటే పెరిగినటువంటి వాతావరణం చిన్నప్పటి నుంచి అతి జాగ్రత్తగా మనం పెంచడం కానీ లేదా అతి జాగ్రత్తతో కూడినటువంటి వాతావరణంలో మనం పెరగడం వల్ల ఈ సెకండ్ ఒపీనియన్ అనేటువంటిది వస్తుందండి. ఒక పని చేయడానికి ఒక భయం, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనే ఒక భయం. ఈ భయం వలన మనం అందరినీ సలహాలు అడిగేస్తుంటాం ఒక అంశం. అందరినీ, అందులో వాడు అనుభవజ్ఞుడు కావచ్చు, అనుభవజ్ఞుడు కాకపోవచ్చు, అందరిని అడిగేస్తాం. ముఖ్యంగా మన ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటాం. ఫ్రెండ్స్కి ఆ విషయం ఏం తెలియదు కానీ అడుగుతామండి. వాడు ఏదో మనకు పెద్ద నిష్ణాతుల్లాగా వాడిని అడుగుతాం. వాడు ఏం చెప్తాడు, వాడు తోచింది వాడు చెప్తాడు. అది బుర్రలో పెట్టుకుంటాం. దాంతో అది మనం స్టార్ట్ చేస్తాం, లేదా స్టార్ట్ చేయాలనుకున్నది వదిలేస్తాం. ఇట్లాగా మదన పడుతూ మనం ముందుకు వెళుతూ ఉంటాం. ఈ సెకండ్ ఒపీనియన్ తీసుకునేటువంటి వ్యక్తుల యొక్క మానసిక లక్షణం, మానసిక స్థితి ఈ రకంగా ఉంటుందన్నమాట. మరి సెకండ్ ఒపీనియన్ వల్ల ఇంత వేరియేషన్ మనకి వస్తూ ఉంటుంది. అయినా మనం సెకండ్ ఒపీనియన్కి ఎక్కువ సందర్భాల్లో వెళ్తూ ఉంటాం. నేనైతే సెకండ్ ఒపీనియన్ అనేటువంటి విషయంలో ఒక వైద్యపరమైన అంశాల్లో తప్ప మిగతా ఏ అంశములను కూడా మన సెకండ్ ఒపీనియన్కి వెళ్ళకూడదు. మనకు నచ్చితే అది కష్టమైన మనం వెళ్తూ ఉండాలి. ఎప్పుడైతే మనకు కష్టమైన మనకు నచ్చింది మనం చేస్తుంటామో అందులో ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది ఇవాళ కాకపోయినా రేపైనా అది మనకు వస్తుంది. అటు ఇటు కప్పలేక అటో గంతు ఇటో గంతు వేయటం మూలంగా అటు సక్సెస్ కాము, మనం ఇది సక్సెస్ కావనమాట. మనం తీసుకునేటువంటి సెకండ్ ఒపీనియన్ వల్ల ఈ కప్ప గంతులు మ్యాటర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అనమాట. అది నా ఉద్దేశం. మరి సెకండ్ ఒపీనియన్కి పోకుండా మనల్ని మనం ఎలా ముందుకు వెళ్ళాలి అంటే అందులో మొట్టమొదటిది కర్త అయినా కర్మ అయినా క్రియ అయినా నాదే అనేటువంటి ఫీలింగ్లో మొదట మనం ఉండాలి. అంటే నా నిర్ణయానికి నేనే బాధ్యుని, ఆ నిర్ణయానికి కొనసాగింపుకి నేనే బాధ్యుని, ఆ నిర్ణయంలో విజయానికి కూడా నేనే బాధ్యుని, అట్ ద సేమ్ టైం ఆ నిర్ణయం వలన పరాజయానికి కూడా నేనే బాధ్యుని అనుకుని మనం ముందుకు వెళ్ళాలి. అంటే ఇక్కడ గమనించుకోవాలి, ఒక నిర్ణయం నువ్వు తీసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు అందులో లాస్ అయినా, అందులో ఫెయిల్ అవుతున్నప్పుడు ఇతరులు నిన్ను పొడుస్తూ ఉంటారు. నేను చెప్పినట్టు వినలేదురా, నువ్వే చూసావా ఈరోజు ఇంత లాస్ వచ్చింది, నేను చెప్పినట్టు వినుంటే అందులోకి వెళ్ళుంటే నీకు లాస్ ఉండదు కదా, కావాలని చేసుకున్నావు అనుభవించు అంటూ ఉంటారు. కానీ అవి పట్టించుకోకు. అర్థమైందా? ఒక్కసారి నీ సక్సెస్ కన్నా సాధిస్తే ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు. నీకు తెలుసు అది నీకు నచ్చి నువ్వు వచ్చావు, వీళ్ళకి నచ్చాలని కాదు కదా, నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావు, చెయ్యి. ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా నువ్వు అందులో రాణిస్తావు, అందులో డౌట్ ఏం లేదు. అంతే. అందుకని నేను ఏమంటానంటే కర్త అయిన కర్మ అయినా మన విజయానికి మనమే, మన పరాజయానికి మనమే బాధ్యులు. కానీ మన పని మనం సక్రమంగా నిజాయితీతో నిక్కచ్చిగా మనం చేసినప్పుడు ఖచ్చితంగా అందులో మనకి గుర్తింపు వస్తుంది, అందులో మనం రాణిస్తాం. నువ్వేదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్న ముందు కానీ తీసుకున్న తర్వాత కానీ ఇతరుల సలహాలు తీసుకోవాలి అని మాత్రం ఎప్పుడు అనుకోకు. ఎప్పుడైతే నువ్వు అలా అనుకున్నావో ఖచ్చితంగా నిన్ను నువ్వు తక్కువగా అంచనేసుకున్నట్లు లెక్కే. నీకంటే అవతలోడే గొప్పవాడని నువ్వు ఆటోమేటిక్గా అతనికి పెద్ద బిరుదు ఇచ్చేసినట్టే లెక్క. ఎప్పుడైతే నువ్వు అవతలోడి కంటే తక్కువ అని భావించావో ఆటోమేటిక్గా నీ డౌన్ ఫాల్ అనేటువంటిది మొదలవుతుంది. ప్రపంచంలో సక్సెస్ సాధించినటువంటి అనేక మంది వ్యక్తుల యొక్క జీవితాలు మీరు చదివినా, వాళ్ళు మీరు గమనించినా, వాళ్ళు చేయాలనుకున్నది వాళ్ళు ఖచ్చితంగా చేసుకుపోతూ ఉంటారు. సలహాలు తీసుకున్నా వాళ్ళు సలహాలు వీళ్ళు పాటించరు, వాళ్ళు ఏదనుకుంటే అదే చేస్తారు. అది కథ. ఇక మూడో అంశం ఏంటంటే నీ గురించి నీకన్నా గొప్పగా మరొకడికి తెలియదు. ఈవెన్ ఇంట్లో నీ తల్లిదండ్రులకు కూడా, నీ భార్యకు కూడా, నీ మిత్రులకు కూడా నీ గురించి తెలియదు. ఎందుకంటే నీ గురించి తెలిసిన వాడు నువ్వు ఒక్కడవే ఉంటావు. ఎందుకంటే బయటికి నువ్వు చేసేది, బయటికి నువ్వు చెప్పేది, బయటికి నువ్వు ప్రవర్తించేది అంతా వాస్తవం కాకపోవచ్చు. ఎందుకంటే ప్రతి మనిషికి కొంత దాపరికం అనేటువంటిది ఉంటుంది. మరి ఇట్టి సందర్భంలో నీ గురించి ఏ అవగాహన లేనటువంటి వ్యక్తి నీకు సలహాలు ఇవ్వటం ఏమిటి అనేది నువ్వు ఆలోచించుకోవాలి. ఒక అంశంలో నువ్వు వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ అంశంలో విజయం సాధించినటువంటి వ్యక్తుల యొక్క సలహాను లేదా అందులో ఇబ్బంది పడ్డ వాళ్ళ యొక్క సలహాలను తీసుకోవటంలో తప్పు లేదు. కానీ అదే అల్టిమేట్ కాదు. ఒకడికి సక్సెస్ అయ్యింది, మరొకడికి ఫెయిల్ అవ్వచ్చు, ఒకడికి ఫెయిల్ అయ్యింది, మరొకడికి సక్సెస్ అవ్వచ్చు. ఆ సక్సెస్ అనేటువంటిది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అది మనం ఎంచుకునేటువంటి మార్గాన్ని బట్టి ఉంటుంది. ఆడు ఫెయిల్ అయ్యాడు కదా ఇంకా నాకు రాణించదేమో అనుకోకూడదు. వాడు సక్సెస్ అయ్యాడు కదా, వాడు వెళ్ళిన మార్గంలో గుడ్డిగా నేను పోతాను అంటే మనకి సక్సెస్ అవ్వదు. ఒక ఏరియాలో హోటల్ పెట్టాడు, సక్సెస్ అయ్యాడు, ఆడ పక్కనే హోటల్ పెట్టుకుని నేను సక్సెస్ అవుతానంటే అవ్వదు.
ఇంకొక చోట ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఉన్న చోట నువ్వు హోటల్ పెట్టుకోవాలా, అక్కడ నువ్వు సక్సెస్ సాధిస్తావు. అంతే తప్ప ఆడు హోటల్ పెట్టుకుని హోటల్ బిజినెస్ చేశాడు, కోట్లు సంపాదిస్తున్నాడు, లక్షలు సంపాదిస్తున్నాడు, నేను అదే చేస్తానంటే కుదరదు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి, పరిస్థితులు బట్టి, అట్ ది సేమ్ టైం నీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి నువ్వు అక్కడ ప్లాన్ చేసుకుని చేయటం అనేటువంటిది చాలా అవసరం. మరీ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఎవరైతే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళేటువంటి మనస్తత్వం అనేటువంటి వ్యక్తులు మీలో ఉన్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే, నీకు నచ్చని పనిని, నీ ఎదుగుదలకు ఉపయోగపడే పనిని, నీకు అది ఉపయోగపడదని క్లియర్గా తెలుస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేయకు. ఎవ్వరు చెప్పినా చేయకు. సాక్షాత్తు భగవంతుడు దిగొచ్చి వెళ్ళవయ్యా అన్నా కూడా వెళ్ళకు. ఎందుకంటే అది నీకు నచ్చదు, అందులో నువ్వు రాణించలేవు అని క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. అయినా సరే ఎవరో ఒత్తిడి చేసి నువ్వు వెళ్ళు అంటాడు. వెళ్ళకు. నీకు ఎక్కడైతే రాణిస్తావని నీ మనసు చెబుతుందో దాని ప్రకారం ప్రొసీడ్ అయిపో. ఎవ్వరి మనసు వాళ్ళకి చెప్తుంది. ప్రతి మనిషి తన యొక్క మనసు ఏది కావాలనుకుంటుందో అది గైడ్ చేస్తుంటుంది. దాన్ని పట్టుకుని మనం పోతే అందులో మనం రాణిస్తాం. ఎంతలా రాణిస్తామంటే అవతలో నిద్రపోతానో మనం నిద్రపోం. ఎందుకంటే అది మనకు నచ్చింది కాబట్టి. చాలామంది ఫిల్మ్ డైరెక్టర్స్ కానీ, సినిమా నటులు కానీ విపరీతమైనటువంటి తపనతో చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళ పని వాళ్ళకి నచ్చింది కాబట్టి. ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. చిరంజీవి కానీ, రజనీకాంత్ కానీ రాజకీయాల్లో రాణించలేరు అని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే వాళ్ళకి అది నచ్చలేదు. సెకండ్ ఒపీనియన్ ద్వారా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళ స్వీయ ఒపీనియన్ కాదు, అది సొంత ఒపీనియన్ కాదు, పక్కనున్న వాళ్ళ యొక్క ఒపీనియన్. నువ్వు తోపు లేకపోతే నువ్వు టాపు అని చెప్పడం మూలంగా వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చారు. ఇమడలేక మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళు మనసు చెప్పినట్టు వాళ్ళు నడుచుకోలేదు, ఇతరులు చెప్పినట్టు వాళ్ళు నడుచుకున్నారు. అది సెకండ్ ఒపీనియన్ వల్ల వాళ్ళు లాస్ అనేటువంటి విధానం మనం చూస్తున్నాం. మరి ఇదే రజనీకాంత్, ఇదే చిరంజీవి, 70 సంవత్సరాలు ఉన్నటువంటి రజనీకాంత్, 65 సంవత్సరాలు ఉన్నటువంటి చిరంజీవి పోటీ పడి సినిమాలు చేస్తున్నారు, ఫైట్లు చేస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు. కారణం ఏంటంటే అది వాళ్ళకి నచ్చింది, అందులో అలసట ఉండదు. చూడండి, మనకు చిరంజీవిని చూసినా, రజనీకాంత్ని చూసినా మనకి ఏమనిపిస్తుంది, బాలకృష్ణ గారిని చూసినా అబ్బా ఏం ఎనర్జీ రా వీళ్ళకి అనిపిస్తుంది. ఎనర్జీ కాదు, ఏం కాదు, అది వాళ్ళకి నచ్చింది కాబట్టి అక్కడ ఎనర్జీగా ఉన్నారు. మరి ఇదే ఎనర్జీ ఎందుకు రాజకీయాల్లో రాలేదు? అర్థమైందా? ఈ పాయింట్ క్యాచ్ చేశారు కదా. మరి ఇదే ఎనర్జీ మరి సినిమాలో స్టెప్పులు వేయటంలో, సినిమాలో డ్యాన్సులు వేయటంలో, సినిమా షూటింగ్లు అర్ధరాత్రులైనా అపరాత్రులైనా నిరంతరంగా పార్టిసిపేట్ చేసేటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు మరి మరొక అంశంలో అదే రాణింపు ఎందుకు లేదు? రజనీకాంత్ గారు రాజకీయాలు అనగానే ఆయనకి ఆరోగ్యం పాడైపోయింది, చిరంజీవి గారు రాజకీయాలు అనగానే ఆయనకి ఇబ్బంది రిలీజ్ చేసినాయి. అంటే ఒక వ్యక్తి ఎక్కడ రాణిస్తాడో, ఒక వ్యక్తి మనసు ఎక్కడ కేంద్రీకరించబడుతుందో దాన్ని పట్టుకుని ముందుకు వెళితే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. ఎక్కడైతే సెకండ్ ఒపీనియన్ తీసుకుని అక్కడ కూడా మనం రాణిద్దాం, మనకు నచ్చకపోయినా ట్రైల్ వేసి చూద్దామంటే వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా అందులో మనకి లాస్ అవుతుంది, అన్ని రకాలుగా మనం ఇబ్బందులు ఫేస్ చేస్తాం. అందుకే నేను ఏమంటానంటే, నీ మనసు ఏది కోరుకుంటుందో, నీ మనసు ఎక్కువగా ఏది బాగుంటుందని చెబుతుందో, ఏది నీకు బాగా నచ్చుతుందో అందులోనే నువ్వు ఉండు. కష్టమైన నష్టమైన ఖచ్చితంగా అందులో మనం రాణించి తీరతాం కూడా. ఇక చివరిగా చెప్పేది ఏంటంటే, మరి సలహాలు తీసుకోవద్దా సార్, సెకండ్ ఒపీనియన్కి వెళ్ళొద్దా, అన్నీ మనకు తెలుస్తాయా? మరి నిష్ణాతులు కానీ లేకపోతే ఇంకొక వ్యక్తుల యొక్క సలహాలు మనం తీసుకోవద్దా? ఈవెన్ మీరు కూడా అనేక సలహాలు ఇస్తూ ఉంటారు కదా, ఇలా చదవండి, అలా చదవండి అని, లేదు ఇదని అదని చెబుతూ ఉంటారు కదా. మీలాంటి వాళ్ళు చాలామంది యూట్యూబ్ వేదికలుగా, ఇతరత్ర వేదికలుగా చెబుతూ ఉంటారు కదా, ఈ బిజినెస్ బాగుంది, ఆ బిజినెస్ బాగుంది. మరి ఇటువంటి సలహాలు మేము తీసుకోవద్దా? మరి గుడ్డెద్దు చేలో పడ్డట్టు దూసుకెళ్ళిపోమంటారా ఏంటి అని మీకు అనొచ్చు. అయితే ఇక్కడ నేను ఇచ్చే సలహా ఏంటంటే, సలహాలు తీసుకోవాలి, వినాలి, అందరిది చెప్పేది వినాలి, కానీ ఫైనల్ డెసిషన్ ఎప్పుడు మనదే అయి ఉండాలి. నేను చెప్పాను కదని, అది ఇంకొకటి చెప్పాడు అది కదని, అది నచ్చినా నచ్చకపోయినా వెళ్ళిపోవటం కాదు. సలహాలు తీసుకోవాలి, కానీ అల్టిమేట్గా నిర్ణయం మనదై ఉండాలి. సలహాలు తీసుకుని వాళ్ళు ఏం చెప్తాం, వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్తారు, ఇంకేముంది నువ్వు ఇదని చెప్తారు. కానీ అవన్నీ వినాలి. విన్న తర్వాత మనం అందులో రాణిస్తామా లేదా? ఆడెవడో చెప్పాడు కదని మనం దూసుకెళ్ళిపోకూడదు. అనేక మంది వ్యక్తుల ఉదాహరణ మనం చెప్పుకున్నప్పుడు అన్నీ చూసుకున్న తర్వాత మనం అందులో రాణిస్తామా లేదని తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం వెళ్ళాలి. సలహా తీసుకుని గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళకూడదు. చివరిగా మరొక మాట చెప్పేది ఏంటంటే, సలహాలు ఇతరుల నుంచి తీసుకో, కానీ నిర్ణయాలు నీ సొంత నిర్ణయాలు తీసుకో. ఓకేనా? జై హింద్.